సో ఈ ప్రీ రిహాబ్లో మెయిన్ మనం చెప్పదలుచుకో వాకింగ్ అంటే పోస్ట్ సర్జరీ ఎట్లా వాకింగ్ చేయాలి, అంటే వాకర్తో ఎట్లా నడవాలి, లేకపోతే స్టిక్తో ఎట్లా మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి అట్ ద సేమ్ టైం చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. అంటే ఆపరేషన్ తర్వాత మనం స్టేర్స్ ఎక్కొచ్చా లేదా. ఇప్పుడు చాలామంది ఇల్లులో ఏంటంటే మనకి మన వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒక చిన్న మెట్లు లాంటిది కానీ చిన్న హైట్ ఉంటుంది. సో ఇమీడియట్ సర్జరీ తర్వాత మెట్ ఎక్కాలా లేదని చాలామందికి డౌట్ ఉంటుంది. సో దాన్ని నచ్చడానికి ఏం చేయాలో చెప్తాము. సో ఈ ప్రీ రిహాబ్లో ప్రతి ఒక్కటి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే స్టెప్స్ ఎట్లా ఎక్కాలి, వాకర్తో ఎట్లా నడవాలి, స్టిక్తో అవసరం ఉంటే స్టిక్తో ఎట్లా నడవాలి, ఇవన్నీ చెప్తాం. కాబట్టి ముందే వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా మనకి పెయిన్ రాకుండా నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ బాగుంటుంది. కాబట్టి ప్రోగ్రెషన్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మొబిలిటీ ఎంత యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ తల్లికి డే టు డే యాక్టివిటీస్ కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో దీని యొక్క ఈ ప్రీ రిహాబ్ యొక్క ఆవశ్యకత ఇప్పుడు నేను చెప్పినట్టుగా మెయిన్గా మనం చూసుకోవాల్సింది వ్యాయామాలు, దాని తాలూకు జాగ్రత్తలు, తర్వాత వాకింగ్ ఎట్లా చేయాలి, స్టిక్తో కానీ వాకర్తో కానీ వాకింగ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాము. అట్ ద సేమ్ టైం స్టెప్స్ ఎట్లా ఎక్కాలి అది కూడా నేర్పిస్తాం.